నమస్కారం. పిల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శావల్యపుర సహకార సంఘం అధ్యక్షుడిగా గడిపూడి విశ్వనాథం ప్రమాణ స్వీకారం. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. శావల్యపుర సహకార సంఘం అధ్యక్షుడిగా పోట్లూరుకు చెందిన గడిపూడి విశ్వనాథం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని ముందుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, ఇక్కడ పరిశ్రమలను వెళ్లగొట్టడమే కాదు, రాష్ట్రంలో దోచుకున్న సంపదతో ఆఫ్రికా, దుబాయ్లో పరిశ్రమలు పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇచ్చిన ఘనులు వైకాపా పెద్దలని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు ఇస్తోందన్నారు. అదే సంకల్పంతో 75 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లి పెట్టుబడులు, కంపెనీలు తీసుకొస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం వైకాపా నేతలకే చెల్లిందన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలందరూ క్షేమంగా ఉండాలన్నదే తమ ప్రాధాన్యమన్నారు. పార్టీ అధికారంలోకి ఉంటే ఆ గొడుగు కింద అంతా క్షేమంగా, ధైర్యంగా ఉండగలుగుతామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేయవచ్చో ఇక్కడే ప్రత్యక్షంగా తాను చూశానని, 43 రకాల సేవలు అందించవచ్చని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను దుశాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ రోజు గడిపూడి విశ్వనాథం మీద, అలాగే త్రిసభ్య కమిటీ మీద ఒక బాధ్యత పెట్టాం. ఈ సొసైటీని సమర్థవంతంగా చేసి ఖచ్చితంగా రైతులకి మెరుగైన సేవలు చేస్తారని, గతంలో కూడా ఇక్కడ బాగా చేసినటువంటి సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, వారికంటే కూడా ఇంకా మిన్నగా కష్టపడి మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు గడిపూడి విశ్వనాథంకి ఈ పదవి ఊరికి రాలే, రాత్రి మౌలు కష్టపడ్డాడు, 24 కేసులు పెట్టించుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రౌడీ షీటర్ ఓపెన్ అయింది. అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా సేవ చేశాడు, క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాడు, అర్ధరాత్రి వెళ్ళి ఎలక్షన్ పనిచేయమంటే చేశాడు. ఇన్ని మరి పోలీస్ స్టేషన్ లో ఉండి, అలాగే అనేక పోరాటాలు చేసి మరి పార్టీకి అంకిత భావంతో మరి కష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజు వాడికి ఆ పదవిచ్చి గౌరవించడం జరిగింది. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, కష్టపడ్డ వాళ్ళకి ఈ విధంగా న్యాయం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి గడిపూడి విశ్వనాథం గారిని అభినందించాల్సి కోరుతున్నా. ఈ విధంగా పదవి లేకుండా కష్టపడ్డటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు అనేక గ్రామాల్లో. అలాంటి వారికి మరొక్కసారి చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. గత ప్రభుత్వం చూసాం, 5 ఏళ్లు దుర్మార్గ పాలన. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం. అడుగడుగున మోసం, అడుగడుగున ప్రజలను వంచడమే వాళ్ళ లక్ష్యం. ఇసుకలో కొత్త పాలసీ తెస్తా ఉన్నారు, ఇసుక మీ 1000 కోట్లు దోచుకున్నారు. బ్రాందీ మద్యం సొంత మనుషులు పెట్టి అమ్ముకొని, ఫోన్ పేలు కూడా లేకుండా, అకౌంట్ పేలు రూపాయి లేకుండా మొత్తం 1000 కోట్లు దోచుకున్నారు. దోచిన సొమ్ము ఏం చేశారు? ఎక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ పరిశ్రమలు పెడితే అందరికి అవినీతి సొమ్ముతో 1000 కోట్లు దోచుకున్నారు. ఇదిగో ఆ డబ్బులతో ఈ పరిశ్రమలు పెడతారని తీసుకెళ్లి దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టారు, అక్కడ గనుల్లో పెట్టుబడి పెట్టారు. ఈ జగన్ అండుకో ఎంత దుర్మార్గం అండి! దోసుకుంది మన రాష్ట్రంలో, పరిశ్రమలు పెట్టింది, ఉద్యోగాలు ఇచ్చింది ఆఫ్రికా దేశాల్లో, దుబాయ్ లో. ఈ విధంగా అవినీతి సొమ్ముతో 1000 కోట్లు దోచుకున్నాళ్ళకి గుణపాఠం చెప్పారు ప్రజలు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు, రపరపలాడిచ్చారు, దుర్మార్గాలు చేశారు. జల్లయ్య లాంటి వాళ్ళు, చంద్రయ్య లాంటి వాళ్ళు చంపేశారు. దళితుల్ని, కిరణ్ లాంటి వాళ్ళని, ఎంతో మందిని దళితుల్ని చంపారు. ముస్లిం మైనారిటీల మీద దాడులు చేశారు. ఇలా అందరి మీద దాడులు చేసి చంపి రపరపలాడించిన వాళ్ళు 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. ఇంకా ఈ మధ్య మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా రపరపలు, ఈసారి మేము అధికారంలోకి వస్తే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది? ఆ రపరపలాడిస్తే
151 నుండి ప్రజలు తంతే 11లో పడ్డావు. ఈసారి తంతే సింగిల్ సీట్ కూడా రాదు. ప్రజలు ఆ విధంగా వివేకవంతంగా ఉన్నారు. ఇంకా రపరపలు మానుకోండి, ఇక జైల్లో లెక్కేసుకోండి, రపరపలు ఏంటో అక్కడే చూసుకోండి. ప్రాఫిట్ లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వచ్చినాయి. దాని మధ్యన కొద్దిగా మందగించినప్పుడు కూడా మళ్ళీ ఒక ర్యాకెట్ స్పీడ్ లో మరి మా విశ్వనాథం అండ్ మన సిఇఓ గారు మన దాన్ని ముందుకు తీసుకెళ్లి రైతులకు ఇంకా మేలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే దీనికి మరి బ్లెస్ చేయడం కోసం కష్టాలంటే తెలిసిన వ్యక్తి, నష్టాలంటే చూసిన వ్యక్తి, అవమానాలు పడిన వ్యక్తి, పౌరుషంతో ముందుకెళ్ళిన వ్యక్తి మా సోదరుడు మా బ్రహ్మారెడ్డి గారు కూడా మరి బ్లెస్ చేయడం కోసం, విష్ చేయడం కోసం ఇక్కడ రావడం అనేది నేను ఒక మాటలో చెప్పాలంటే మన విశ్వనాథం గారికి కూడా మరి ఒక్కసారి బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం వచ్చినందుకు చాలా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన ఎంపీపీలు కానివ్వండి, మన జడ్పీటీసీలు కానివ్వండి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ తెలిసిన విషయమే. కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరూ దయాస్ మీద ఉన్న నాయకులు కానివ్వండి, ముందు వరుసలో ఉన్న నాయకులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, మీ అందరికీ ఈ రోజు పల్నాడు జిల్లా తరపు నుండి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి మాత్రం గమనించాలి, మన పల్నాడు జిల్లాలో ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇంకా వ్యవసాయంలో అనేక మార్పులు రావాలి, ఆర్థిక వనరులు పెరగాలి. ఆర్థిక వనరులు పెరగాలంటే పంటల మార్పిడి రావాలి. ఏది సుటబుల్లో దాన్ని వాటిని ఎప్పటికప్పుడు మరి యొక్క అగ్రికల్చరల్ అదేవిధంగా హార్టికల్చరల్ మరి యొక్క అధికారులతోటి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, మరి రైతాంగానికి సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది ఈ సభలో సహకార సంఘం గురించి చాలా విషయాలు చెప్పారు. చెప్పడానికి మరి మీకు చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను సహకార సంఘం గురించి చెప్పము. సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఒక భయం అయితే నాకు ఉంది. ప్రజల సహకారంతో ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీ అందరి సహాయ సహకారంతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, బాధలు, బాధ్యతలు మరి అన్నీ ఉన్నాయి మన మనసులో. పదవులు అందరికీ వస్తాయని చెప్పేసి ఎవరు ఆశ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. కొండంత బలం ఉన్నా గోరంత అదృష్టం ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు రాజకీయాలు. 30 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. రాజకీయాలకి ఉన్నప్పుడు నాకు పదవి రాల. ఈ రాజకీయాలు మోసే ఓపిక లేదని కొంచెం పక్కకు జరిగిన తర్వాత మరి నన్ను వెతుక్కుంటూ వచ్చి, కానీ నేను ఏ రోజు నాకు అధికారం రాలేదని కానీ, నేను శాసనసభ్యుడు కాలేదు కానీ నిరుత్సాహపడలేదు. నేను ఒక్కటే కోరుకున్నాను, మాచర్లలో తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎగిరితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా క్షేమంగా ఉంటారని. మొట్టమొదట నేను మొన్న ఎన్నికల్లో కూడా నేను కోరుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. భగవంతుడు ప్రజలు కరుణిస్తే నేను గెలవాలి. ఎందుకంటే మొట్టమొదటి నా చాయిస్ పార్టీ అని ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వం అని. నేను గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ ప్రజల్ని, ఈ పార్టీని మరి నేను రక్షించగలనా లేను. పార్టీ అధికారంలోకి ఉంటే ఆ గొడుగు కింద మన అందరం కూడా క్షేమంగా, ధైర్యంగా, స్థైర్యంతో మనం నిలబడగలుగుతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పార్టీలో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువైపోయినాయి. ఒక్కటి సంయమనము మనకు అవసరం. ఈ రోజు మనం ధైర్యంగా తెలుగుదేశం కార్యకర్తగా, నాయకుడిగా మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది పార్టీ కోసం మనం కష్టపడి నిర్మించుకున్న మరి ఒక సామ్రాజ్యం. అధికారంలో రావడం యాదృచ్ఛికం అని అనుకోకూడదు, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల 15వ వార్డులోని వినుకొండ విద్యార్థులకు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గజవల్లి నాగపవన్ కుమార్ నిర్వహణలో కీర్తిశేషులు గజవల్లి వెంకట సుబ్బారావు ధర్మపత్ని వెంకట లక్ష్మి సత్యవతమ్మ జ్ఞాపకార్థం తల్లిదండ్రుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులకు ముందు జాగ్రత్తలలో భాగంగా ఎమర్జెన్సీ జలుబు, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి ఎమర్జెన్సీకి కావలసిన మందులు ఏర్పాటు చేయడం జరిగిందని, అలానే విద్యార్థులకు పెన్సిల్, బిస్కెట్లు సిహెచ్ ప్రసాదరావు, టి కోటేశ్వరరావు, ఎస్ నాగరాజుల చేతుల మీదుగా అందజేశారు.
పల్నాడు జిల్లా వినుకొండ టౌన్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ ఫిరోజ్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు హాజరై పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ చారు మంజుదార్ 54వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ చారు మంజుదార్ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్ బరి ప్రాంతం నుండి సాయుధ పోరాటాన్ని ప్రారంభించి దుర్జనులు ఆదివాసుల హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం అనేక రాష్ట్రాల్లో భూపోరాటాలు విజయవంతంగా నడిపినటువంటి నాయకుడన్నారు. పట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో చేపట్టాల్సిన ప్రత్యేక పూజా కార్యక్రమాలపై నూతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో జరగాల్సిన ప్రత్యేక పూజల గురించి వివరించుకోవడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.